హాయ్ ఫ్రెండ్స్. ఇయాలంగా ఇయాలం ఏరవాక పండగ కదా. ఏరవాక పండగ దానికి ఇయాలంగా ఇది నాగలదీన అవతలంగా బయలుగూడెం పోయి ఈత నీరు తెచ్చాను. ఈత నీరు తెచ్చుకొని ఈత నీరు తోటికే నేను ఏరవాక పండగ చేసుకున్నాను. ఈ రోజు వచ్చేసి మేము చికెన్ తెచ్చింటిమి. ఆ చికెన్లోకి ఒక ఆయమ ముక్కు చినిగిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడేదాన్ని ఇందులో వినపడతలేదా? ఈత నీరు తెచ్చుకున్నాను ఇవాళ. నాగలిదిన్న అవతల ఇంకా బయలుగూడెం పోయి ఈత నీరు తెచ్చుకొని ఆ ఈత నీరు తోటికి నేను ఇవాళ పండగ చేసినాను. ఏరవాక పూర్ణమి ఇంకా కర్రీ పండగ చేసినాను. ఇప్పుడు ఇంకా బో తినాలి. ఈత నీరు ఒకసారి మీరు కూడా తాగి చూడండి. ఈత నీరు బాగుంటుంది. ఈత నీరు తోటికి ఇవాళ స్పెషల్ గా ఈత నీరు తోటికే ఏరవాక పూర్ణం చేసినాము. ఈత నీరు మీరు ఎప్పుడన్నా తాగినారా లేదో మీరు ఇంకా కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. ఈత నీరు మాత్రం భలే ఉంటది. ఈత నీరు తాగడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. ఎందుకంటే ఇంకా మనకి స్టోన్ పడదు, ఇంకా కిడ్నీలలో ఇంకా స్టోన్స్ రాదు, ఏది ఉన్నా కానీ పెద్దలు అంటారు, అప్పుడు కాలంలో పెద్దలు అంటారు కరిగిపోతాయి, స్టోన్స్ ఉంటే కరిగిపోతావు అంటారు. దానికని చెప్పి ఇవాళ ఏరవాక పున్నాం కదా, దానికని చెప్పి ఇవాళ ఈత నీరు తెచ్చాను. బయలుగూడెం పోయి బయలుగూడెం నుంచి తెచ్చాను. ఇప్పుడు మా ఊరికి పోతుందామని పిలుస్తున్నారు. ఈడికే వేసుకురండి. ఇంకా ఈడికే కరెంట్ లేదు ఇంట్లో, ఆడ కరెంట్ లేదు, ఉడకపోస్తుంది. ఈత నీరు మీరు ఎప్పుడన్నా తాగుంటే మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఎలా ఉంటుందో ఈత నీరు అని. నేను హౌజకి పోయినప్పుడల్లా నేను ఈత నీరు తాగుతూనే ఉంటాను. ఎందుకంటే అక్కడ చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈత నీరు కావాలంటే కల్లా తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు పాపము. మా అత్తలు మా బామ్మారుదులు కూడా తెస్తారు. మా బామ్మారుదులు కానీ అక్కడ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అడిగితే కదా ఈత నీరు తెచ్చిస్తారు. తాగినాను. ఇప్పుడు ఉంటే నేను ఒక్కనే స్వతంత్రంగా పోయి తెచ్చుకున్నాను. ఇంకా బయలుగూడెం హౌజకి ఆడపోవాలన్నట్టు హౌజకి పోకుండా ఇక్కడ బయలుగూడెంలో ఇక్కడ నెంబర్ ఇచ్చిండు ఒక ఆయన, నాకు ఒరిజినల్ ఈత నీరు కావాలంటే. సరే నీకు ఒరిజినల్ ఈత నీరు నీకు కావాలంటే నెంబర్ ఇస్తాను ఇంకా గౌనికి అని చెప్పి గౌన్ది నెంబర్ ఇచ్చిండు. అతనికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఆయన చెట్ల కాడికే తొలకపోయి కాసి చూపించిండు. ఆడ తాగి చూసినాను, బాగుంది టేస్ట్. కొద్దిగా ఇంటికి తెచ్చినాక కొద్దిగా టేస్ట్ అనేది మారింది. ఎందుకంటే అది చెట్టు మీద దింపిన అది తాగితే బాగుంటుంది. నేను తెచ్చి చాలా లేట్ అయిపోయింది. నేను ఎమ్మిగనూరు పై మళ్ళీ చికెన్ తీసుకొని వస్తే కల్లా చికెన్ వండి అన్నం వండి పెట్టే లోపల అది కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అయింది. కాకపోతే ఈత నీరు అయితే బాగుంది. ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను చూడు మీకు ఈత నీరు. చూడండి, ఈత నీరు తెచ్చానుగా, ఇదే ఈత నీరుగా 2 లీటర్లు తెచ్చింటే లీటర్ వచ్చేసి అక్కడ వచ్చేసి 100 రూపాయలు లీటర్ వచ్చేసి. చెట్ల కాడికి పోతే చెట్లు చూపిస్తే ఆడికి డైరెక్ట్గా పోయి ఇంకా బయలుగూడెం పోయి తెచ్చినాను. మీరు కూడా కావాలంటే బయలుగూడెం పోయి తెచ్చుకోవచ్చు. మన ఇక్కడ ఎమ్మిగనూరు చుట్టుపక్కల ఉంటే ఎవరైనా కానీ తెచ్చుకోవచ్చు. ఏదమ్మా గ్లాస్ ఇస్తావా కొద్దిలా ఈత నీరు తాగినగా? ఇంకా చికెన్ తెచ్చుకున్నాను. చికెన్ 1 కేజీ చికెన్, 1 కేజీ ఈత నీరు గ్లాసులో పేర్చుకొని అట్టే తాగితే ఏరవాక పున్నమే ఏరవాక పున్నముగా ఎట్లా ఉంటుందండి. రాండి ఫ్రెండ్స్, ఈత నీరు తాగుదాం రండి. ఈత నీరు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. నేనైతే ఎన్నోసార్లు తాగినాను, మీరు కూడా తాగుదురు రండి.
హ్యాపీ ఎర్వాక పున్నం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తాతాను ఈత నీరు తాతున్నాను. బాగుంది. అన్నం తిందాం రండి ఫ్రెండ్స్. ఇంకా చికెన్ ఇప్పుడు వచ్చినాను, మా వాళ్ళు ఇంటి దగ్గర లేకుంటే ఇప్పుడు వచ్చినారు వాళ్ళు. చెవడకాయ తెంపిని పోయిండ్రి, వచ్చి ఇప్పుడు చికెన్ తెస్తే ఇప్పుడు తింటున్నాను హ్యాపీగా ఎర్వాక. ఓకే తిందాన్ని. చికెన్ కూడా సూపర్గా ఉంది. చికెన్ కూడా పర్వాలేదు, భలే చేసింది నా భార్య, భలే చేసింది చికెన్. మా ఇంట్లో ఒక పాప ఉంది, ఆ పాప కొద్దిలా మైండ్ సమంగా లేదు. వస్తుంది వస్తుంది కిక్కెక్కన అవుతుంది. ముక్కులో తుమ్మురా అని ఇంకా తుమ్ము వస్తుంటే తుమ్మినికి పోయి ముక్కు చిన్నది. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయింది చికెన్. మా పాపకి పిచ్చి లేచినట్టుంది. లేక లేక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, కెమెరా ముందర పెట్టుకొని నేను పోతుంటుంటే ఈడెవడో వీడికి పిచ్చోడు వీడు లక్కున్నాడు. వీడు అన్నం తినేది, కళ్ళు తాగేది అన్నీ చూపిస్తున్నాడు. వీనికి పిచ్చి లేచింది అనుకున్నారు. వాళ్ళకి తెలుస్తలేదు ఫ్రెండ్స్, వీడియో గురించి తెలుస్తలేదు వాళ్ళకి. మీరని చెప్పండి అప్ప కామెంట్లా, ఇటువంటి వీడియోలు కూడా పెట్టచ్చని మీరు కూడా చెప్పండి. నా కొడుకు ఎమ్మకలంగా జుమ్ముకులు జుమ్ముకుతున్నాడు నా కొడుకు. బాగుంది, పర్వాలేదు. ఉప్పు కారం అయితే సరిపోయింది. హోటళ్ళలో తినరాదు, ఇంకా ఇంట్లో కాబట్టి నేచురల్ ఫుడ్. ముగ్గురు నరసింహ ఫోన్ చేసినాడు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.